మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో డీఎస్సీ అవకతవకలపై మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అడ్డురోడ్డు సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో డీఎస్సీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రజని డిమాండ్ చేసింది. డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, స్కామ్ కావచ్చు, డిఎస్సీ అభ్యర్థుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏడిపిస్తుందో మనం చూస్తాం. సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. ఇదే కాదు, మనకు మొదటి నుంచి ఈ 2 ఏళ్లుగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మనం నిలదొక్కుని ఇలా బలంగా మన పార్టీని, మన పార్టీ కార్యక్రమాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అని చెప్పి మరొకసారి ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఎవరు కూడా ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేసే విషయంలో, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గదు అని తెలియజేసుకుంటూ యాదాద్రి